సో బేబీ డోస్ కాయిన్ సోషల్ మీడియా మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది కదా. అసలు దీని చుట్టూ ఉన్న ఈ హైపేంటి, దీని వెనకున్న నిజమేంటి అనేది ఈరోజు చూద్దాం. ఇది నిజంగా టు ద మూన్ వెళ్తుందా, లేక జస్ట్ ఒక ఇంటర్నెట్ బబుల్లాగా పేలిపోతుందా? బేబీ డోజ్ కాయిన్ ఇది చాలా విచిత్రమైన విషయం తెలుసా. ఒక పక్క చూస్తే లక్షల్లో హోల్డర్లున్నారు, బలమైన కమ్యూనిటీ, సోషల్ మీడియాలో రోజూ హడావిడి. కాని ఇంకో పక్క దాని ప్రైస్ చూస్తే దాదాపు జీరో, అంటే పాయింట్ తర్వాత చాలా సున్నాలుంటాయి. ఇంత పెద్ద కమ్యూనిటీ ఉండి కూడా దాని ధర ఎందుకు పెరగట్లేదు? ఈ విచిత్రమైన పజిల్ని ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ముందుగా అసలు బేబీ డోజ్ ఏంటో అర్థం చేసుకుందాం. అంటే ఇది కేవలం ఒక ఇంటర్నెట్ జోకా, లేకపోతే దీని వెనక ఏదైనా అసలైన విలువ ఉందా? దాని బేసిక్స్ ఏంటో చూద్దాం రండి. దీన్ని మీమ్ కాయిన్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే దీని విలువ బిట్కాయిన్ లాగా టెక్నాలజీ మీదో లేక వేరే ప్రాజెక్టులలాగా ఏదైనా యూజ్ కేస్ మీదో ఆధారపడి ఉండదు. దీని బలమంతా దాని ఆన్లైన్ కమ్యూనిటీ ఇంకా సోషల్ మీడియాలో ఉండే హైప్ మాత్రమే. జనాలు దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే దీని విలువ అంతలా కదులుతుంది. సో ఇది కంప్లీట్గా సెంటిమెంట్తో నడిచే కాయిన్ అన్నమాట. బేబీ డోజ్ స్ట్రక్చర్ని చూస్తే ఒక 3 మెయిన్ పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఫస్ట్ది 100 ట్రిలియన్ల సప్లై, ఇది చాలా అంటే చాలా పెద్ద నంబర్. సెకండ్, లక్షల్లో హోల్డర్లు, అంటే ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది, సోషల్ మీడియాలో నాన్ స్టాప్ హైప్. ఈ 3 కలిసే బేబీ డోజ్ అనే ఈ పెద్ద ఫినామినన్ను క్రియేట్ చేస్తున్నాయి. సరే, ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది కదా, వాళ్ళని ఎప్పుడూ యాక్టివ్గా, ఎక్సైటింగ్గా ఉంచడానికి ఏం చేస్తున్నారు? ఈ హైప్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళు తీసుకుంటున్న లేటెస్ట్ స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రీసెంట్గా చూస్తే వాళ్ల అఫీషియల్ మర్చెండైజ్ లాంచ్ చేశారు, అంటే టీషర్ట్స్, ఇతర వస్తువులన్నమాట. ఇది బ్రాండ్ని ఇంకా పెంచడానికి. ఇక టెక్నికల్ సైడ్ చూస్తే బినాన్స్ ద్వారా సొలానా నెట్వర్క్లో డిపాజిట్లను కూడా ఎనేబుల్ చేశారు. దీనివల్ల ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే కాయిన్పై ఇంట్రెస్టును అలానే ఉంచి కొత్త హోల్డర్లను అట్రాక్ట్ చేయడానికి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇన్ని పాజిటివ్ న్యూస్లో, అప్డేట్లో, సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ప్రైజ్ ఏమైనా పెరిగిందా? అస్సలు లేదు. నిజం చెప్పాలంటే బేబీ డోజ్ ప్రైజ్లో పెద్ద మూవ్మెంట్ ఏమీ లేదు. దాదాపు అక్కడే ఆగిపోయింది. మరెందుకిలా? ఇవన్నీ దాని విలువను ఎందుకు పెంచలేకపోతున్నాయి? ఓకే, అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియా హైప్ని, ఎగ్జైట్మెంట్ని కొంచెం పక్కన పెట్టి మార్కెట్ రియాలిటీ ఏంటో చూద్దాం. నంబర్స్ అసలు ఏం చెప్తున్నాయో లోతుగా పరిశీలిద్దాం. ఇది మనల్ని మళ్ళీ అదే ప్రశ్నకు తీసుకొస్తుంది. ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ప్రైస్ ఎందుకు పెరగట్లేదు? దీనికి సమాధానం సెంటిమెంట్లో కాదు, దాని మార్కెట్ డైనామిక్స్లో, అంటే దాని మ్యాథ్స్లో ఉంది. రియాలిటీ ఏంటంటే బేబీ డోజ్ ప్రైజ్ చాలా అంటే చాలా తక్కువ. మనం పాయింట్ తర్వాత ఒక 8 సున్నాల గురించి మాట్లాడుతున్నాం. అంటే $1తో మీరు కోట్లలో కాయిన్స్ కొనొచ్చు. ఈ చాలా తక్కువ ధర కొత్త ఇన్వెస్టర్లని బాగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇదే దీనికి అతిపెద్ద ప్రాబ్లం. ఇక్కడ మార్కెట్ క్యాప్ అనే ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్లో ఉన్న అన్ని బేబీ డోజ్ కాయిన్స్ మొత్తం విలువ అన్నమాట. ఒక కాయిన్ ధర చాలా తక్కువైనా దీని టోటల్ మార్కెట్ క్యాప్ దాదాపు $100 మిలియన్. ఇది చిన్న అమౌంట్ అస్సలు కాదు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మార్కెట్లో ట్రిలియన్ల కొద్ది కాయిన్స్ ఉన్నాయి. సో ఒక కాయిన్ ధర ఒక పైసా పెరగాలన్నా కూడా మార్కెట్లోకి కొన్ని $1 మిలియన్ కొత్తగా రావాలి. ఇది మ్యాథమెటికల్గా చాలా కష్టం. అందుకే మార్కెట్ దీన్ని ఒక హై రిస్క్ కాయిన్గా చూస్తోంది. దీనికి రియల్ వరల్డ్ యూజ్ కేస్ కానీ, ఫండమెంటల్ స్ట్రెంగ్త్ కానీ లేకపోవడం వల్ల దీని విలువ పూర్తిగా స్పెక్యులేషన్, అంటే సెంటిమెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. సెంటిమెంట్ మారితే చాలు దీని విలువ ఎప్పుడైనా పడిపోయే ప్రమాదముంది. దీని ఫార్ములా చాలా సింపుల్. సోషల్ మీడియాలో హైప్ పెరిగినప్పుడు, ఎవరో ఒక సెలబ్రిటీ ట్వీట్ చేసినప్పుడు ప్రైస్ టెంపరరీగా పెరుగుతుంది. కానీ ఆ హైప్ తగ్గిపోగానే ప్రైస్ కూడా మళ్ళీ కిందికొచ్చేస్తుంది. ఇది సెంటిమెంట్తో ఆడే గేమ్, ఫండమెంటల్స్తో కాదు. సో దీని ఫ్యూచర్ ఏంటి? ఇది ఎప్పటికైనా నిజంగా మంచి విలువను అందుకుంటుందా, లేక జస్ట్ ఒక మీమ్గా, ఒక స్పెక్యులేటివ్ బెట్గా మిగిలిపోతుందా? దీనికున్న పాసిబుల్ ఫ్యూచర్ పాత్స్ ఏంటో చూద్దాం. బేబీ డోజ్ నిజంగా మూన్ షాట్ అవ్వాలంటే, అంటే దాని ప్రైస్ విపరీతంగా పెరగాలంటే,
కొన్ని చాలా పెద్ద విషయాలు జరగాలి. 1 విపరీతమైన కంటిన్యూయస్ హైప్ ఉండాలి. 2 బినాన్స్ లాంటి పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లలో లిస్ట్ అవ్వాలి. అప్పుడు దానికొక క్రెడిబిలిటీ వస్తుంది. 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాయిన్ బర్న్స్, అంటే మార్కెట్లో ఉన్న ట్రిలియన్ల కాయిన్స్ని పర్మనెంట్గా నాశనం చేయడం. సప్లై తగ్గితే డిమాండ్ పెరిగి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 3 కీలకమైన విషయాలు జరగకపోతే అప్పుడు బేబీ డోస్ కేవలం ఒక షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ కాయిన్గా మిగిలిపోతుంది. అంటే ట్రేడర్స్ వచ్చి త్వరగా కొని కొంచెం ప్రాఫిట్ రాగానే అమ్మేసి వెళ్ళిపోతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం దీన్ని ఎవ్వరూ హోల్డ్ చేయరు. సో చివరిగా బేబీ డోస్ లాంటి మీమ్ కాయిన్స్ వైపు చూసే ముందు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఈ 3 రూల్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. నంబర్ 1 ఇది ఫినాన్షియల్ అడ్వైస్ కాదు, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. నంబర్ 2 ఎవరో చెప్పారని కాకుండా ఓన్గా రీసెర్చ్ చేయడం మస్ట్. నంబర్ 3 ఎంత డబ్బు పోయినా పర్లేదు అనుకుంటారో అంతే డబ్బు పెట్టండి, ₹1 కూడా ఎక్కువ వద్దు. సో ఫైనల్ క్వశ్చన్ ఇదే: బేబీ డోస్ కమ్యూనిటీ దాని ట్రిలియన్ల సప్లైని దాటుకుని నిజమైన విలువను సృష్టిస్తుందా, లేక ఇది కూడా కేవలం ఒక ఇంటర్నెట్ మీమ్గా చరిత్రలో కలిసిపోతుందా? దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి, లేదా దాని కమ్యూనిటీ, మార్కెట్ కలిసి నిర్ణయిస్తాయి. ఈ విశ్లేషణ చూసినందుకు థాంక్యూ.